యాక్చువల్లీ ఏంటంటే నేను చదువుకునేటప్పుడు కూడా నాకు వెహికల్ గురించి వస్తున్నా దాన్ని మనం ఆర్ఎంసీ వెహికల్ అంటాం జనరల్గా. అవునవును. కానీ దాని టెక్నికల్ వర్డ్ వచ్చి ట్రాన్సిట్ మిక్స్. అవును, టీఎం అంటాము, ట్రాన్సిట్ మిక్స్ అంట. అయితే సార్ ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ వెహికల్స్ అనేది క్వాంటిటీ అనేది ఎంత తీసుకువెళ్తాం, దాని లిమిట్ ఎంత, దాని క్వాంటిటీ రేంజ్ ఎంత, దాన్ని ఎంత వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ మనం తీసుకెళ్ళొచ్చు మనం? ఓకే, ఇప్పుడు మనకు కెపాసిటీ ఉంటాయి. అవి 6 m³ ఉంటాయి, 7 m³ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో అయితే మనకు ఆల్మోస్ట్ 9 m³, 10 m³, 11 m³, 12 m³ వెహికల్స్ కూడా వచ్చినాయి. అంటే మనం వాడుతున్నాం సార్, మనం వాడుతున్నాం. ఓకే, ప్రజెంట్ మనం వాడేది కూడా 10 m³ వెహికల్ మాక్సిమం మనం వాడుతున్నాము. ఓకే, 6, 7, 10, 8, 9 ఇవన్నీ వాడుతున్నాము. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఏంటంటే కస్టమర్తో మనకు ఉన్న రిలేషన్, అంటే ఇప్పుడు మేజర్గా రాఫ్ట్ ఇలాంటి ఫౌండేషన్ ఉన్నప్పుడు, రాఫ్ట్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది. ఓకే, ఆ టైంలో మనము ఈ 6 m³ కంటే కూడా 10 m³ ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే, ఇంకా నార్మల్గా కొన్ని కాలమ్స్ వేసుకునే టైంలో, ఆ టైంలో అయితే ఓకే, ఇప్పుడు 6 m³ వెహికల్లో 3 m³, 4 m³, ఎందుకంటే కాలమ్స్ మాన్యువల్ చేసుకునే టైంలో ఓకే, ఓకే, టైం 3 hours కంటే మనకు ఎక్కువ కాంక్రీట్ యూజ్ చేయొద్దు కాబట్టి అవునవును, తక్కువ కాంక్రీట్ తక్కువ m³ తోటి TM లో మనము 3 m³